హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేనైతే ఒక మంచి టేస్టీ అయిన రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసానన్నమాట. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనమైతే ఒక కప్పు మినప్పిండిని అలాగే ఒక కప్పు బియ్యాన్ని కూడా మనమైతే ఒకరోజు ముందుగానే నానపెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఒకరోజు ముందుగానే ఇలా పప్పుని బియ్యాన్ని నానపెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పిండి చేసుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా మనకి కావలసినంత పిండిని తీసుకొని ఒక ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. దీని తర్వాత మనం తీసుకున్న పిండిలో జీలకర్ర, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసి వీటన్నిటిని కూడాను పిండితో సహా మొత్తం కలిపేసుకుందాము. ఇలా మొత్తం పిండిని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం రుచికి సరిపడా సాల్ట్ని కలుపుకుందాము. చూసారు కదా, ఇలా సాల్ట్ని మొత్తం అన్నిటినీ కలిపేసుకొని మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఇలాంటి ప్యాన్ని తీసుకోవాలండి. చూసారు కదా, ఈ ప్యాన్ అనేది గుంట పునుగులని కూడా అంటారు కదా. ఈ ప్యాన్ని ఇలా చూడండి, కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా ఫిల్ చేస్తున్నాను. చూడండి, కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పిండిని వేసుకోండి. పిండి మొత్తం అలా వేసేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనం తీసి చూద్దాము. చూడండి, ఒక సైడ్ బాగా కలర్గా కనిపిస్తున్నాయి కదా కింద. ఇలా మనం ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకా రెండో సైడ్ తిప్పుతామండి. చూసారు కదా, ఇలా రెండో సైడ్ కూడా తీసివేయాలి. ఇలా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత వీటన్నిటిని తీసి, చూసారు కదా చక్కగా కాలిపోయినాయి కదా, మంచి కలర్ వచ్చినాయి కూడాను. వీటన్నిటిని ఇంకా తీసేస్తున్నాను నేను. తీసి మనం ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా మనం అన్నిటినీ తీసి ప్లేట్లో పెట్టేసుకుందాము. అలాగే మిగిలిన పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ వేసి పునుగుల్ని కలుపుకుందాము. పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ అలాగే పునుగులు వేసేద్దాము. చూడండి, ఇలా వేసుకొని వీటిని కూడా 2 సైడ్లు కాల్చుకొని మనం తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేయండి, బాగా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇవి ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి, అలాగే బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ గుంట పునుగులు అంటారు కదా, వీటిని ప్రిపేర్ చేసుకోండి. ఇలాగా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా రెండో సైడ్ కాల్చుకొని మనమైతే చాలా అంటే చాలాకి ఇష్టంగా తినేస్తారు పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు కూడా. చూసారు కదా, మంచి కలర్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా అన్నిటినీ మొత్తం పిండినంతా కూడా ఇలా వేసుకొని కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.